హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో హ్యావ్ ఎ గ్రేట్ డే, ట్రేడింగ్ డే. నేను ఎందుకు ఇది ఓపెన్ చేశానంటే పేటిఎం జస్ట్ చూపించడానికి ఫ్రెండ్స్. సో లక్కీగా యాక్చువల్గా 99% మనకి ఎవ్రీ టైం వర్కౌట్ అవుతుంది అన్నాం కదా. సో ఈసారి కూడా మళ్ళీ వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు అప్పర్ సర్క్యూట్లో ఉందని యాక్చువల్గా చూపిస్తున్నాను. అంటే ఎనీవేస్ మనకి 501 అనేది ఇంకా సేపట్లో వచ్చేయాలి. బట్ సర్క్యూట్ 10% ఫ్రీజ్ ఉంది కాబట్టి ఈవేళ ఓపెన్ చేస్తాడో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ ఇది సెకండ్ టైం హిట్ అయింది. ఇంకొకసారి కిందకి వెళ్ళి మళ్ళీ థర్డ్ టైం కూడా హిట్ అయితే మోస్ట్లీ ఓపెన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఓపెన్ చేస్తే మనకి ఆల్మోస్ట్ లైక్ ఈవేళ 525 to 540 టచ్ అవ్వచ్చు. ఓకే, ఓపెన్ చేస్తే 525 అయితే టచ్ అయిపోద్ది. బట్ వాట్ ఎవర్, మనకి అదంతా అనవసరం. మీకు చెప్పాను కదా నేను 401 to 501 100 పాయింట్స్ అనేది. బట్ నేను 434లోనే ఎంట్రీ తీసుకోవడం వల్ల నాకు వాట్ ఎవర్ చిన్న ఒక 30 పాయింట్స్ అనేవి మిస్ అయినాయి. బట్ మీకు చూపించడం జరిగింది 5 minutes 15 minutesలో చూపించాను అనుకుంటా టైం ఫ్రేమ్లో. యా, సో నిన్న ట్రేడింగ్ జోన్ అంతా ఇది కదా. సో ఈవేళ మీరు చూస్తున్నారు కదా ఈవేళ. సో న్యూస్ అనేది అబ్జార్బ్ అయిపోయిందని సో నేను కొంచెం బ్లైండ్గా గ్యాంబుల్ అని చెప్పాను కదా, గ్యాంబ్లింగ్ జరిగింది అండ్ వర్క్డ్ ఫైన్. ఓకే, సో సింపుల్ అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్ కనుక వర్స్ట్ సినారియోలు యూజ్ చేస్తే మనకి రివార్డ్ అనేది ఉంటుంది ఆబ్వియస్గా. బట్ రిస్క్ అనేది కంప్లీట్ రిస్క్ ఉంటుంది. ఓకే, సో నేను కంప్లీట్ రిస్క్ అంటే మీకు నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. 434లో ఇన్వెస్ట్ చేసినప్పుడు 100% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎంత? 43,000 44,000 అని చెప్పాను కదా. సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఎంత? 22,000. అంటే నేను 50 షేర్సే తీసుకున్నా. బట్ నాకు 401 స్టాప్ లాస్ పెట్టుకున్నాను కాబట్టి, స్టాప్ లాస్ అంటే నేను ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను కాబట్టి 401 ఏరియాలో ఇక్కడ ఈ లాస్ట్ 402, సో ఆ ఏరియాలో అనుకున్నాను కాబట్టి నేను తీసుకున్న పాయింట్స్ ఎంత? రఫ్లీ 1,500 1,200 రూపీస్ నాకు లాస్. బట్ గెయిన్ అనేది మీరు చూడొచ్చు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెయిన్ ఇది కాదు, అల్టిమేట్గా కొన్నిసార్లు ఇలాంటి వర్కౌట్ అవుతాయి. బట్ అన్నిసార్లు అవుతాయా అంటే యాక్చువల్గా ఇది అవుతుంది. 99% ఎవ్రీ టైం నాకు వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే న్యూస్ని ఫాలో అవుతూ ఉండాలి అలాంటి పర్టికులర్ స్టాక్ మీద. ఇదిగోండి ఈ సర్క్యూట్ నేను కొనలా, ఈ సర్క్యూట్ కొనలా. ఎప్పుడు కొన్నాను? నాకు కొంచెము డేటా కనపడాలి, అంటే వాల్యూమ్ ఉండాలి. ఇదంతా వాల్యూమ్ లేని ఏరియా సర్క్యూట్స్ కదా. సో అంటే న్యూస్ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఇంకేమీ న్యూస్ లేదు, పెండింగ్ లేదనేది ఉన్నప్పుడు తీసుకోవడం బెటరు. అది కూడా ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో వాట్ ఎవర్ ఆ పర్సంటేజ్ లాస్ అనేది ముందే పోయింది అని డిసైడ్ అయిన తర్వాత వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.